బ్యాక్ టు న్యూస్. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ చర్యలు మొదలుపెట్టారు. రేపటి నుంచి సమర శంఖారావం పేరుతో జిల్లాల వారీగా బూత్ కమిటీలతో సమావేశాలు నిర్వహించనున్నారు. సమర శంఖారావం మొదటి విడత తిరుపతి నుంచి మొదలుపెట్టి 5 జిల్లాల్లో పర్యటనలు చేయాలని ప్లాన్ చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే ఏ రాజకీయ పార్టీకైనా బూత్ కమిటీలు బలంగా ఉండాలి. అయితే గత ఎన్నికల్లో వాటి బలహీనత వల్లే నష్టపోయామని భావిస్తున్న వైసీపీ ఈసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏడాదిగా బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో నియమించిన వైసీపీ వాటిని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బూత్ కమిటీలతో అధినేత జగన్ సమావేశమవనున్నారు. బుధవారం నుంచే సమర శంఖారావం పేరుతో సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. తొలి విడతలో 5 జిల్లాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. ముందుగా బుధవారం తిరుపతిలో బూత్ కమిటీలతో జగన్ సమావేశమవుతారు. ముందు జగన్ అన్న పిలుపు అనే కార్యక్రమంలో భాగంగా తటస్థులతో ఉదయం 11 గంటలకు తనపల్లి క్రాస్లోని పిఎల్ఆర్ గార్డెన్స్లో సమావేశమవుతారు. తర్వాత 1 గంటకు రేణిగుంటలో సమర శంఖారావం సభలో పాల్గొంటారు. 7న కడప, 11న అనంతపురం, 12న నెల్లూరు, 13న ప్రకాశం జిల్లాల్లో సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సభలు ముగిసిన తర్వాత రెండో విడత ప్రారంభం కానున్నాయి. ఇలా 13 జిల్లాల్లో జగన్ సభలు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఒక్కో నియోజకవర్గం నుంచి 2500 మంది వస్తారని, జిల్లా నుంచి 40,000 మంది ఉంటారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఓటర్స్ తొలగింపు, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకుంటామని తెలిపారు. డబ్బులు ఓట్లు చేర్చడము, అలాగే డబ్బు పంపిణీ చేయడము, అక్రమంగా ఓట్లు వేసుకోవడానికి మద్యం పంపిణీ చేయడము, తద్వారా ఓట్లను బలోపేతం చేసుకోవడం చేస్తున్న కార్యక్రమాలు వాటిని అన్నిటికీ అడ్డుకట్టేసి వీరిని సమాయత్తం చేసి వీరి ద్వారా రేపు ఎన్నికల్లో మరి వెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ సభ దానికి సమర శంఖారావం అని మనం నామకరణం చేస్తాం. ఆ సభ రేపు 1 గంట నుంచి రేపు తిరుపతిలో యోగానంద కాలేజీ దగ్గర రేపు 1 గంట జరుగుతుంది. పెద్ద ఎత్తున మరి మొత్తం అందరూ కూడా సుమారు 40,000 మంది తక్కువ లేకుండా దీని మెంబర్స్, వారితో పాటు సామాన్య ప్రజానీకం కూడా వస్తారు. ఇది ఒక పబ్లిక్ ప్లేస్లో యోగానంద కాలేజీ గ్రౌండ్స్ దగ్గర జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ప్లేస్ అందరూ వస్తుంటారు. ఇది రేపు జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా మా పార్టీ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తారు. సమర శంఖారావం సమావేశాల్లో కార్యకర్తలకు పార్టీ గెలుపు కోసం జగన్ సూచనలు చేయబోతున్నారు. పార్టీ నవరత్నాల గురించి వివరించనున్నారు. ఈ బూత్ కమిటీ సభ్యులతోనే క్షేత్రస్థాయిలో నవరత్నాలను ప్రజలకు చేరువ చేయాలి అనేది జగన్ ప్లాన్. దీంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించనున్నారు.